ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక్క పేరు దద్దరిల్లిపోతుంది. అతనే భరత్ భూషణ్ తివారీ. ఎవరి భరత్ భూషణ్ తివారీ? బీహార్‌లోని భోజ్పూర్ జిల్లా బిలతు గ్రామానికి చెందిన 28 ఏళ్ల గ్రాడ్యుయేట్. మరి ఒక గ్రాడ్యుయేట్‌ను పోలీసులు పిచ్చోడని చెప్పి ఎన్‌కౌంటర్ చేయడానికి కారణం ఏంటి? ఇది నిజంగానే ఎన్‌కౌంటర్ అంటారా? లేక పోలీసులు ఆడిన కోల్డ్ బ్లడెడ్ మర్డరా? వివరాల్లోకెళ్తే గ్రాడ్యుయేట్ అయిన భరత్ భూషణ్ తివారీ ఇలా ఒక గన్ పట్టుకొని అధికారులను బెదిరించడం ఏంటి? దానికి గల కారణాలేంటి? భరత్ భూషణ్ తివారీ సొంత గ్రామం బిలాతి గ్రామం. ఈ బిలాతి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసమే తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు గాని, అవినీతి అధికారులు గాని 1% కూడా ఇతని గ్రామానికి గాని, ఇతని చుట్టుపక్కల ఉన్న గ్రామానికి గాని న్యాయం చేయలేదు అనే ఒక్క కారణంతోనే క్షేత్రస్థాయిలో వీరు చేస్తున్న పనులను ఎండగట్టేవాడు ఈ భరత్ భూషణ్ తివారీ. బిలాతి గ్రామం ప్రతి ఏటా గంగా సోన్నదుల వరదల్లో మునిగిపోతూ ఉంటుంది. స్టిల్ ఇప్పటికి కూడా. అయితే ప్రభుత్వం బాధితుల కోసం ఏటా నిధులు విడుదల చేస్తూనే ఉంది. అది ప్రజలకు వెళ్తున్నట్టు పేపర్స్ లో మాత్రమే కనిపిస్తాయి. బట్ క్షేత్రస్థాయిలో 1% కూడా పేదలకు అందడం లేదు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం పడవలు ఏర్పాటు చేయడం, ఏదో ఆహారం పెట్టడం, లేకపోతే కమ్యూనిటీ కిచెన్స్ పెట్టడం లాంటి తాత్కాలిక పనులు మాత్రమే చేస్తుంది తప్ప, కానీ వరదలు రాకుండా ఆపే శాశ్వత పరిష్కారాలు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. అలాగే వరద బాధితుల కోసం వచ్చే ఫండ్స్ కానివ్వండి, పరిహారం కానివ్వండి, అర్హులైన పేదలకు పూర్తిగా అందడం లేదని, స్థానిక అధికారులు మధ్యవర్తుల అవినీతి వల్ల నిజమైన బాధితులు నష్టపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇక దీనిపైనే భరత్ తివారీ కూడా గట్టిగా మాట్లాడేవాడు. మధ్యవర్తులు లంచగొండ అధికారులు తినేస్తున్న సొమ్మును నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయాలని పోరాడేవాడు భరత్ తివారీ. అయితే ఈ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ప్రాజెక్టులు కానివ్వండి, ఇతర నిర్మాణాల కోసం కొంతమంది రైతుల నుండి భూములు సేకరించారు. కానీ ఇక్కడ భూములు కోల్పోయిన పేద మధ్య తరగతి రైతులకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరనిచ్చి చేతులు చూపేసుకున్నారు అధికారులు. దీనిపైనే భరత్ తివారీ పోరాడాడు. ఏదైతే మార్కెట్ ధర ఉందో ఆ ధరని రైతులకు నిర్ణయించాలని, దీని వెనుక పెద్ద స్కామ్ జరుగుతుందని అధికారులను నిలదీశాడు. ఇలాంటి పనులు చేయడం వల్ల భరత్ తివారీపై అక్కడున్న అధికారులకు పోలీసులకు పీకల వరకు కోపం ఉండదు. ఎందుకంటే ఆ ఏరియాలో ఎవరు వచ్చి అడిగే నాదుడే లేడు. అధికారులు చెప్పిందే వేదం, వాళ్ళు పేపర్లో రాసిచ్చిందే నిజం. కానీ ఈ విషయాలన్నీ తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడని భరత్ తివారీపై అక్కడున్న అధికారులు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి పీకల వరకు కోపం ఉంది. ఇలా జరుగుతూ వస్తుండగా మొన్న అంటే జూన్ 15వ తేదీన భరత్ తివారీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక రీల్ ని పోస్ట్ చేశాడు. ఆ రీల్ లో ఒక పిస్తోల్ ను చూపిస్తూ స్థానిక సబ్ డివిజనల్ ఆఫీసర్ ని హెచ్చరిస్తూ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. నేను చెప్పి చెప్పి అలసిపోయాను కాబట్టి నేను ఆయుధాన్ని పట్టుకున్నాను. స్థానిక సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న తీవ్రమైన నిర్ణయం అని భరత్ తివారీ చెప్పాడు. అయితే ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి, అలాగే అతను విచారించడానికని పోలీసులు జూన్ 15వ తారీఖున 2 సార్లు భరత్ తివారీ ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ 2 సార్లు భరత్ తివారీ ఇంట్లో లేడు. నెక్స్ట్ డే అంటే జూన్ 16వ తేదీన పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అయితే ఈ క్రమంలోనే భరత్ తివారీని అరెస్ట్ చేయడానికి పోలీసులు చాలా ట్రై చేశారు. ఆ టైంలోనే భరత్ తివారీ తన గన్ను చూపిస్తూ అక్కడున్న పోలీసులను బెదిరించాడు. అయితే ఇక్కడ కొంతమంది అంటారు గన్ను పోలీసులకు చూపించడం తప్పు కదా అని అంటే ముమ్మాటికి తప్పే. కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఎవరు? ఇక అదే టైంలో భరత్ తివారీ పోలీసుల మీదకు గన్ చూపిస్తూ కాల్చి పారేస్తా అని చెప్పిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దాదాపు 20 నిమిషాల పాటు పోలీసులను తన ఇంటికి రాకుండా బంధించాడు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా అయింది. అయితే జూన్ 16వ తేదీన రాత్రి పోలీసులు ఒక విచిత్రమైన ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. దానిలో ఏంటంటే భరత్ తివారీని క్రిమినల్ కాకుండా ఒక మెంటల్లీ అన్‌స్టేబుల్ అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ఒక పిచ్చోడు. ఒక పిచ్చోడు ఇలాంటి పోస్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలెవరూ కూడా తప్పుదో పట్టొద్దు, నమ్మొద్దు అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటిదంటే భరత్ తివారీ గురించి ఆ ఊర్లో ఎవరికి తెలియదంటారా? అతను పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ లో కూడా ఆ ఊరిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఊర్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అధికారులు ఎలా పనిచేయట్లేదు, ఇలాంటి వీడియోస్ తీసి పెట్టాడు తప్ప ఎలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే తీయలేదు. మరి ప్రజల గురించి పోరాడేవాడిని పిచ్చివాడని ముద్ర వేస్తారా? అంటే మీ తప్పులు సరిచేసుకోవడానికి ప్రజల కోసం పోరాడే ఒక వ్యక్తిని పిచ్చివాడిగా చిత్రీకరించేశారు ద గ్రేట్ బిహార్ పోలీసులు. అయితే ఇక్కడ చూసుకుంటే భరత్ భూషణ్ తివారీ మీద ఒక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అంటే ఒక్క ఎఫ్ఐఆర్ రికార్డు కూడా లేదు. ఇక ఎన్కౌంటర్ కి ముందు కూడా భరత్ తివారీ ఏమన్నాడంటే సమాజం కోసం పోరాడే వాళ్ళని కూడా పిచ్చోడని ముద్ర వేశారు, నన్ను కూడా పిచ్చోడని ముద్ర వేస్తున్నారు. కానీ ఇప్పుడు నన్ను చంపితే నాలాంటి వాళ్ళు 100 మంది వస్తారు.
ఇలాంటి అవినీతి మీద పోరాటం అనేది జరుగుతూనే ఉంటుందని చెప్పేసి తన లాస్ట్ వీడియోలో చెప్పాడు. ఈ పోలీసులు ఏమంటున్నారంటే, భరత్ తివారీ పోలీసుల మీదకు ఫైరింగ్ చేశాడు. ఆ ఫైరింగ్ చేసే టైంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము కూడా ఫైర్ చేశామని చెప్పేసి ఒక స్టోరీ అనేది అల్లుతున్నారు. ఇక్కడ స్టోరీ అని ఎందుకు అంటున్నానంటే, ఒక వీడియోలో చూస్తే తను మాట్లాడిన తర్వాత, తను బిల్డింగ్ పై నుంచి మాట్లాడిన తర్వాత, అలాగే కిందకొచ్చి మాట్లాడిన తర్వాత, పోలీస్ వ్యాన్ కి ముందు మాట్లాడిన తర్వాత ఏంటిదంటే, తనేమన్నాడు, మీరు గనక ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తానని అంటే నా గన్ను కింద పడేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఆ వీడియోలోని కింద పడేసినట్టు మనకి కనిపిస్తుంది. ఆ గన్ కింద పడేసిన తర్వాతనే పోలీసులు అనేవాళ్ళు ఫైర్ చేశారు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే పోలీసులు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లు ఏమంటున్నారంటే మా మీదకి ఫైర్ చేశాడు కాబట్టి మేము మా రక్షణ కోసం ఫైర్ చేస్తాము అని అంటున్నారు. ఇక్కడ ఎవరిది నమ్మాలంటారు? ఒక వ్యక్తి తన గన్ను కింద పడేసిన తర్వాత కూడా ఒక 4-5 బుల్లెట్లు మీరు కాల్చారంటే ఎవరిది తప్పు? అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? అతను చాలా క్లియర్ గా చెప్పాడు. ఏమని? నా డిమాండ్‌లు నెరవేర్చండి. ఇదిగో నా తుపాకీని కింద పడేస్తున్నాను అని చెప్పేసి పోలీసులు ముందుకి ఇసిరేసాడు. పక్కకు కూడా కాదు. ఆ పోలీస్ వ్యాన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ వ్యాన్ ముందుకే విసిరేసి తను లొంగిపోతున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫైర్ చేశారంటే ఏమనుకోవాలి? 16వ తారీఖున ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పిన పోలీసులు 17వ తేదీ ఉదయము బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇదంతా జరిగింది. జూన్ 17వ తారీఖున జరిగింది. ఆ రివాల్వర్ పడేసిన తర్వాత కూడా వాళ్ళు ఫైర్ చేశారంటే ఏమనుకోవాలి? అంటే 2 రోజులు మిమ్మల్ని తిప్పలు పెట్టాడు కాబట్టి, మిమ్మల్ని దగ్గరికి రానివ్వకుండా తిప్పలు పెట్టాడు కాబట్టి, ఆ గడ్జ్‌తోనే ఈ పోలీసులందరూ కలిసి ఇలా చేశారంటారా? ఇక ఇదే వ్యవహారంపై అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్ళేమంటున్నారంటే, భరత్ ఉండడం వల్లే మేబీ మాకు ఇంత కొంచెం మంచైనా జరిగింది. భరత్ లాంటి వాళ్ళు లేకపోతే కనీసం మా మొహాలను చూసే నాథుడే లేడని చెప్పేసి అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు చెప్పింది నమ్మాలంటారా? లేకపోతే అక్కడున్న ప్రజలు చెప్పింది నమ్మాలంటారా? ఇక ఇక భరత్ చనిపోయిన తర్వాత అతని ఫ్యూనరల్‌కి చూస్తే ఏంటిదంటే, ఎంత మందొచ్చారో ఆ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుందండి. అది కూడా ఏంటిదంటే ఎక్కువ టైం కూడా ఉంచలేదు. అతన్ని దహనం చేయడానికి కూడా ఎక్కువ టైం ఉంచలేదు. ఎక్కువ టైం ఉంటే ఇంకా అందరూ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ వస్తారని చెప్పేసి మేబీ భయపడినట్టున్నారు అక్కడ పోలీసులు. ఒక వ్యక్తి చనిపోతే ఒక 10 మంది, 20 మంది లేకపోతే ఒక 100 మంది వెళ్తారేమో మేబీ బాగా తెలిసిన వాళ్ళు. కానీ భరత్ చనిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా అతనికి వీడ్కోలు పలుకుతూ వెళ్లారంటే అతను చేసింది తప్పంటారా? ఒప్పంటారా? నిజంగా తప్పు చేసిన వ్యక్తి అయితే అంతమంది వస్తారంటారా? ఇక ఈ దారుణంపై బీహార్ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ ఎన్‌కౌంటర్ ఏదైతే ఉందో దాంట్లో నలుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ ని నేనేమంటానంటే జీతాలిచ్చి జస్ట్ మీరు ఒక హాలిడేస్‌కి వెళ్లి రండి అని చెప్పేసి ఇచ్చిన సస్పెండ్ టైప్ లో ఉందన్నమాట. ఎందుకంటున్నానంటే జస్ట్ సస్పెండ్ చేస్తారండి. తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయే వరకు ఉండి తర్వాత వాళ్ళకి పక్క జిల్లాలోనో లేకపోతే కొంచెం దూరమైన ప్రాంతంలోనో పోస్టింగ్ ఇస్తారు తప్ప ఒక చనిపోయిన వ్యక్తిని ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని మీరు తిరిగి తీసుకురాగలరా? పోలీసుల వల్ల క్రిమినల్స్ అయిన వాళ్ళు, క్రిమినల్స్ కాని వాళ్ళు చనిపోతే పోలీసులు ఏం చేయరండి. కానీ పోలీసుల మీదకి ఒక వ్యక్తి గన్ చూపించినా, లేకపోతే మీరు చేసింది తప్పు అని చెప్పినా వాళ్ళని చంపేస్తారు. చంపేసిన తర్వాత కూడా ఆ పోలీసుల మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. ఇది అడిగిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళే ఒక దేశద్రోహులు అన్నట్లు ముద్ర వేస్తారు మీరు. ఇక దీనిపైన బీహార్ సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారండి. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు సీఎం గారు. ఇక భరత్ తివారీ చనిపోయే ముందు నా మొబైల్ ని జాగ్రత్తగా చూడండి. అందులో చాలా రహస్యాలు ఉన్నాయని చెప్పాడు. అయితే ఆ ఫోన్ లో ఉన్న నిజాలేంటి? దీని వెనక ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా? ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అంటే గన్ తీసుకుని పోలీసులు బెదిరించడము కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. తప్పు. 100% తప్పు. పోలీసుల పైకి తుపాకీ గురిపెట్టడం కూడా ఖచ్చితంగా నేరమే. మరి ప్రజలను గాలికి వదిలేసి పాలన మర్చిపోతున్న పాలకులను ఎవరు తట్టి లేపుతారండి? ఇలాగ ప్రశ్నిస్తున్న వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? ఇక భరత్ తివారీ ఎందుకింత సీరియస్ అయ్యాడు అనంటే తను శాంతియుతంగా చాలా మంది ఆఫీసర్స్ కి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, తను కొన్ని విజ్ఞప్తులు ఇస్తున్న ఫొటోస్ మనం చూడొచ్చు. చాలా మంది దగ్గరికెళ్లి లెటర్స్ ఇవ్వడం అన్ని చూడొచ్చు. మరి అతను లెటర్స్ ఇచ్చినప్పుడు అందరు అధికారులు కూడా రియాక్ట్ అయ్యారంటారా? అందరూ మంచిగా పనిచేశారా? అలా పని చేయట్లేదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా తను రావాల్సి వచ్చాడని చెప్పేసి మీరు ఎందుకు అనుకోవట్లేదు? అధికారులు తమ విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే కదా అతను తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అతనే రావాలనంటే అలా గనక కొంతమంది ఆలోచించకపోయుంటే మనకిప్పుడు స్వాతంత్రం వచ్చేదంటారా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరికి వారే నాకెందుకులే ఈ రోజు నేను తింటున్నాను, ఉంటున్నాను అని చెప్పేసి అనుకుని ఉండుంటే గనక ఎవరైతే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద మహాత్ములు ఉన్నారో వాళ్ళు గనక అలాగే అనుకుని ఉండుంటే ఇప్పటికి మనకి
స్వాతంత్రం వచ్చేదంటారా? భరత్ తివారీ ఆయుధాన్ని పట్టుకుని అధికారులను నిలదీయడం వల్ల అహం నిద్రలేచిందంటారా అధికారులకి? ఇక ఒక సామాన్యుడు మమ్మల్ని నిలదీస్తాడా అనే కోపం వాళ్ళ కళ్ళలో నిండినట్టు మనకు కనిపించట్లేదా? ఇక పోలీసుల సంగతికొస్తే మా పైన గురి పెడతాడా అనే అసహనం నిండుకున్నట్టుంది. మేబీ అందుకేనేమో పిస్టల్ కింద పడేసిన తర్వాత కూడా కాల్చేశారు. ఇక్కడ తప్పు ఎవరిదండి? ఆయుధాన్ని కింద పడేసిన భరత్ చౌహాన్ తివారీదా? లేక ఆయుధం లేని భరత్ తివారీని షూట్ చేసిన పోలీసులదా?